హాయ్ ఫిల్మ్ బిట్ వ్యూయర్స్, కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు సినిమాలకు కూడా స్టడీ బుకింగ్స్ నమోదవుతున్నాయి. కానీ ఏ సినిమా అప్పర్ హ్యాండ్? కూలీలో చూసుకుంటే సీనియర్ హీరోలు రజనీకాంత్, కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, షోబిన్ ఇలాంటి సీనియర్ హీరోలు అందరూ ఉన్నారు. వార్ 2లో చూసుకుంటే వీళ్ళ జూనియర్స్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో ఇది ఒక రకంగా సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ పోటీ అన్నమాట. సో ఈ పోటీలో 15 ఆగస్టున సీనియర్స్ గెలుస్తున్నారా, జూనియర్స్ గెలుస్తున్నారా? ఈ వీడియోలో మనకు క్లారిటీ వస్తుంది. 15 ఆగస్టు లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలు ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలకి పలు ప్రాంతాల్లో క్రేజ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో కూలీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో $2 మిలియన్ అంటే 176 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేసింది. ఓవరాల్ గా ఓవర్సీస్ లో $4 మిలియన్ వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్ట్ చూసినట్టయితే వార్ 2 సినిమాపై కూలీ సినిమా డామినేషన్ కనబరుస్తుంది. వార్ 2 చిత్రం నార్త్ ఇండియాలో కూడా ప్రభావం చూపలేకపోతుంది. మేబీ టాక్ బాగుంటే, పాజిటివ్ టాక్ వస్తే వార్ 2 సినిమాకి నార్త్ ఇండియాలో మరింత ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఫ్రాంచైజీకి ఉండాల్సిన బుకింగ్స్ అయితే ఇవి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 చిత్రం కూలీ సినిమాతో సమానంగా పోటీ పడుతుంది. దానికి రీజన్ మనందరికీ తెలుసు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తెలుగులో తెగే ప్రతి టికెట్ జూనియర్ ఎన్టీఆర్ కోసమే. ఇక ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఎస్పెషల్లీ కేరళలో కూలీ చిత్రానికి బ్రహ్మాండమైన ఆదరణ లభ్యమవుతుంది. కేరళలో అయితే కూలీ సినిమా టికెట్స్ కోసం కొట్టేసుకుంటున్నారు. ఇక వార్ 2 సినిమా కర్ణాటకలో బాక్సాఫీస్ వద్ద తడబాటుకి గురవుతుంది. కర్ణాటకలో కూలీ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోతుంది వార్ 2. ఇప్పటికే కూలీ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది కర్ణాటకలో. అయితే వార్ 2 సినిమాకి బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం, పేలవంగా ఆక్యుపెన్సీ ఉండడంతో షోలు క్యాన్సిల్ చేసి కూలీ సినిమాకి కేటాయిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ గా చెప్పుకోవాలి. రేపు షోస్ పడిన తర్వాత వార్ 2 సినిమాకి పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. అప్పుడే కూలీ సినిమాకి కేటాయించబడిన థియేటర్స్ అన్ని మళ్ళీ వార్ 2 చేతిలోకి వస్తాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్స్ తో వార్ 2 ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి బెంగళూరులో కూలీ సినిమాకి థియేటర్స్ ని కేటాయించడం సెన్సేషన్ గా మారడమే కాకుండా రజనీకాంత్, అక్కినే నాగార్జున మానియా ఏంటో చెప్తోంది. సో వ్యూయర్స్, ఇది కూలీ మరియు వార్ 2 సినిమా బుకింగ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్. మీరు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ప్రయారిటీగా తీసుకోబోతున్నారు, ఏ సినిమాని థియేటర్లో చూడబోతున్నారు? ముందుగా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.